नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवतसेवया भगवते उत्तमश्लोके చదువుతున్నది శ్రీమద్ భాగవతం దశమ స్కందం అధ్యాయం 29 శ్లోకం 13. అధ్యాయం పేరు రాసలీల కొరకు గోపికా కృష్ణులు కలుసుకుంటారు. శ్రీసుత ఉవాచ శ్రీసుత ఉవాచ ఉక్తం పురుషాదేవతే ఉక్తం పురస్తాదేవతే చైభ్యం సిద్ధిం యథా గతః చైభ్యం సిద్ధిం యథా గతః దృశన్నపి హృషీకేశం దృశన్నపి హృషీకేశం కిముతా భోక్షజ ప్రియా కిముతా భోక్షజ ప్రియా. శ్రీసుత ఉవాచ సుఖదేవ గోస్వామి పలికినది ఉక్తం చెప్పబడినది పురస్తాత్ పూర్వమే ఏతత్ ఈ విషయము తే నీకు చైత్య చేతి దేశరాజుకు శిశుపాలుడు సిద్ధిం సిద్ధి యథా వలే గతః పొందెను విషన్ అపి వేషించి అయినను ఋషికేశం ఋషికేశని కిం ఉత ఇక చెప్పలేదా అభోక్షజ ఇంద్రియాతీతులకు భగవానునికి ప్రియా పరమ ప్రియులకు భక్తులను గురించి దీనికి అర్థము భాష్యము భావము చెప్పినది. హీస్ డివైన్ గ్రేస్ ఏ శ్రీ భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాదికి నాతో పాటు చెప్పండి భావం. సుఖదేవ గోస్వామి పలికినను ఈ విషయమును నీకు పూర్వమే వివరించి ఉంటుంది
కృష్ణుడిని దేశించిన శిశుపాలుడే సిద్ధిని బడసి ఉండగా ఇక భగవంతుని ప్రియభక్తులను గురించి వేరుగా చెప్పలేదా? భాష్యం. బద్ధ జీవాత్మల ఆధ్యాత్మిక స్వభావము మాయచే కప్పబడినను శ్రీకృష్ణుని సర్వశక్తి సంపన్నము ఆధ్యాత్మిక స్వభావము ఏ శక్తి చేతను ఎన్నడూనూ కప్పబడదు. యథార్థమునకు ఇతర శక్తులన్నయూ అతని శక్తియే, అవి అతని ఇచ్ఛానుసారమే వర్తించుచుండును. సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ ఛాయేవ యస్య భువనాని వివర్తి దుర్గా నిత్యానురూపమపి యస్య చ చేష్టతే సా గోవిందమాది పురుషం తమహం భజామి. ఈ బ్రహ్మ సంహితలో చెప్పబడినట్లుగా భౌతిక జగత్తు యొక్క సృష్టి స్థితి లయ కార్యములను కావించేది దుర్గాదేవి. భగవంతుని శక్తి స్వరూపమై ఉండి నీడవలే అతని కోరికను అనుసరించి చరించుచుండెను అని బ్రహ్మ సంహిత 5.44 నుండి తెలుపబడినది. భగవానుని ఆధ్యాత్మిక ప్రభావము అతనిని గురించి ఇతరులకు గల అవగాహనపై ఆధారపడి ఉందని కారణముగా కృష్ణుని యెడ గోపికలకు గల సహజమగు ప్రేమ వారి ఆధ్యాత్మిక స్థితికి పూచి అయినది. మహనీయులకు మధ్వాచార్యులు ఈ సందర్భమున స్కంద పురాణం నుండి ఈ క్రింది శ్లోకములను ఉదహరించింది. కృష్ణ కామస్తదా గోప్యస్త్వక్త్వా దేహం దివంగతాః సమ్యక్ కృష్ణం పరబ్రహ్మ జ్ఞాత్వా కాలాత్ పరం యయుః. కృష్ణుని వాంఛించి ఉన్నట్టు గోపికలు ఆ సమయమున తన దేహములను త్యజించి ఆధ్యాత్మిక లోకములకు వెళ్ళినది. శ్రీకృష్ణుడు పరబ్రహ్మమని చక్కగా ఎరిగి ఉన్న కారణమున వారు కాల ప్రభావము తరించిరి. పూర్వం చ జ్ఞాన సంయుక్త తత్రాపి ప్రాయస్తదా అపస్థాన పరం బ్రహ్మ గతిదాసీన కామతః. గోపికలలో అధిక శాతము తమ పూర్వ జన్మములందు అదివరకే పూర్తిగా దివ్య జ్ఞానయుతులై ఉండేది. ఆ జ్ఞానము వలననే వారు పరబ్రహ్మమును పొందగలిగేది, కానీ కామము వలన కాదు. నతు జ్ఞానం హృది మోక్షో నాన్య పంథేతి విశ్రుతిః కామయుక్తా తదా భక్తి జ్ఞానం చాతో విముక్తిః. ఆధ్యాత్మిక జ్ఞానరహితముగా ముక్తికి యుక్తమగు పదమే లేదని వేదములు తెలుపుచున్నవి. బాహ్యములకు కామాసక్తులకు గోపికలు భక్తి జ్ఞానములను కలిగి ఉన్నందునే మోక్షమును బడిసి ఉండేది. అతో మోక్షే అపి తాసాం చ కామో భక్త్యానువర్తతే ముక్తి శబ్దోదితో చైత్య వక్రూతో ద్వేషపాదినః. ఈ విధముగా వారి ముక్తి యందును విశుద్ధ భక్తి రూపముగా కామము ప్రదర్శితమయ్యను. నిజమునకు దేనిని మనము ముక్తి అని పిలుతుమో అది శిశుపాలుని వంటి అసూయాపరులకైనను లభించను కదా. భక్తి మార్గీ పృథక్ ముక్తి మగాదృష్ణో ప్రసాదతః కామస్వాసు శుభ వృక్షాపి భక్త్యా విష్ణు ప్రసాదకృత్. భక్తి యోగ పదమును అనుసరించు వారికి విష్ణు అనుగ్రహముచే ముక్తి ఉపఫలముగా లభించగలదు. సాధారణముగా కామము దురదృష్టమును కలుగజేయునదే అయినను అట్టి వ్యక్తి యొక్క కామము విశుద్ధ భక్తి యందు ప్రదర్శితమైనప్పుడు విష్ణువు కరుణను కలుగజేయును.
ఇవన్నీ కూడా భాష్యంలో ఉన్నటువంటి శ్లోకాలు. ద్వేషీ జీవయుతం చాపి భక్తం విష్ణుర్విమోచయే అహో అతి కరుణా విష్ణో శిశుపాలస్య మోక్షణా. విష్ణు భగవానుడు ఈశాలువకు భక్తులనైనను రక్షించును. శిశుపాలునకే మోక్షము నొసగినట్టి అతని అమిత కరుణను చూడు. శిశుపాలుడు శ్రీకృష్ణుని దాయాదు దివ్య శోభతో అలరారడి శిష్యురాలకి అలరారడి రుక్మిణీ దేవిని శ్రీకృష్ణుడు అపహరించినప్పుడు అతడు మిగుల అవమానితుడయ్యాడు. ఆమెనే వివాహము చేసుకున్నవలనని అతడు పట్టుబట్టి ఉన్నాడు. పలు ఇతర కారణముల చేతను శిశుపాలుడు శ్రీకృష్ణుని ఎడ ద్వేషముచే దహించుకుని పోవుచున్నాడు. చిట్ట చివరకు రాజసూయ యజ్ఞ మహాసభలో అతడు వెర్రిగా శ్రీకృష్ణుని అవమానపరచగా అప్పుడు ఆ దేవదేవుడు విత్సంకతో అతని శిరస్సును ఖండించి మోక్షమును ప్రసాదించాడు. మృత కళేబరము నుండి శిశుపాలుని తేజోమయమగు ఆత్మ పైకి ఎగసి శ్రీకృష్ణుని యందు లీనమగుటను అచట ఉపస్థితులై ఉన్న ఎల్లరును రాచి వైకుంఠమునందు ద్వారపాలకునిగా ఉండి శాపవశాత్తు ధరణిపై దానవునిగా జన్మించిన వాడే శిశుపాలుడని సప్తమ స్కందమునందు వివరింపబడినది. పరిస్థితిని అంతటిని గమనించి ఉన్నట్టు భగవానుడిచే శిశుపాలుడే మోక్షమును వరసి ఉండగా శ్రీకృష్ణుని సర్వాధికముగా ప్రేమించినట్టు గోపికలను గురించి వేరుగా పలుకులలేదు. తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి గురుకాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురుం వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహనరత్నాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం వరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీశాకాంబికాం చ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి వినామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశకారిణే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. సప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. లోకం కరోతి వాచాం పంగుం లంఘయతే యత్కృపాహతమహం వందే శ్రీగురుం దీనకారణం పరమానందమాధవం శ్రీచైతన్యం. శ్రీసుత ఉవాచ ఉక్తం పురుస్తాదేవతే శైవ్యః సిద్ధిం యథాగతః విసన్న ఋషికేశం విముతా మోక్షజప్రియాః. సుఖదేవ గోస్వామి పలికను ఈ విషయమును నీకు పూర్వమే వివరించి ఉంటుంది.
కృష్ణుని ద్వేషించిన శిశుపాలుడే సిద్ధిని వలసి ఉండగా ఇక భగవంతుని ప్రియభక్తులను గురించి వేరుగా చెప్పలేదా? ఈ యొక్క శ్లోకాన్ని మనకి శ్రీల సుఖదేవ గోస్వామి పలుకుతూ ఉన్నారు. పరీక్షిత్ మహారాజు అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా పరిశీలనగా చూసినప్పుడు వారిలో కొన్ని ముఖ కవలికలలో వ్యత్యాసాన్ని గమనించినటువంటి పరీక్షిత్ మహారాజు అందరి యొక్క సందేహాలను నివృత్తి చేయడానికి సుఖదేవ గోస్వామి ఒక చక్కటి ప్రశ్నను అడగడం జరిగింది. ఏంటి ఆ ప్రశ్న? నిన్నటి శ్లోకంలో శ్రీ పరీక్షిత్తు పలికారు, ముని సుఖదేవ, గోపికలు శ్రీకృష్ణుని కేవలం తమ ప్రేమిగానే ఎరిగి ఉండేది కానీ పరబ్రహ్మముగా కాదు. అయినచో గుణ ప్రవాహమునందు చిక్కుబడిన చిత్తములు కలిగిన ఆ వనితలు భౌతికానురక్తి నుండి వ్యక్తి విముక్తులయ్యి కృష్ణుని పరబ్రహ్మముగా ఎరిగి ఉండలేదు అంటున్నారు ఇక్కడ పరీక్షిత్ మహారాజు. అయితే మరి గుణ ప్రభావం నుండి ఎవరు కూడా ఈ భౌతిక జగత్తులో తప్పించుకోలేదు. అవునా? ఈ త్రిగుణాలు అతిక్రమించడం అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. కేవలం కృష్ణునికి శరణాగతి పొందితేనే ఆ త్రిగుణాలని అతిక్రమించారు. ఇక్కడ ఈ గుణ ప్రభావం నుండి గోపికలు ఏ విధంగా బయటపడ్డారు అంటే వారు ఆశ్రయించింది ఎవరినే? దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుని. అందువల్ల వారి చిత్తములు పూర్తిగా గుణ ప్రభావం నుండి బయటపడ్డారు. భౌతికానురక్తులైనటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా మనం కృష్ణుని యొక్క చరణ కమలాలను ఆశ్రయిస్తే తప్పకుండా వారు విశుద్ధ భక్తులు అవుతారు. ఆ విషయాన్ని సుఖదేవ గోస్వామి ఈరోజు శ్లోకంలో తెలియజేస్తూ, నీకు ఇదివరకే చెప్పి ఉంటుంది కదా ఈ విషయము, కృష్ణుణ్ణి ద్వేషించినటువంటి శిశుపాలునికే సిద్ధిని పరిచయం ఉండగా. శిశుపాలుడు ఎవరు? ప్రభుపాదుల వారి భాషను వివరిస్తూ ఉన్నారు. ద్వారపాలుడు ఎవరైతే ఉన్నారో వారే ఈ సత్యయుగంలో, ద్వాపరయుగంలో, త్రేతాయుగంలో వీరు 3 అవతారాల్లో భగవంతునికి వైరత్వాన్ని కలిగి భగవద్వేషులుగా ఉన్నటువంటి వారు. సత్యయుగంలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. త్రేతాయుగంలో రావణాసురుడు, కుంభకర్ణుడు. ద్వాపరయుగంలో శిశుపాలుడు, దంతవక్రుడు. అంటే చూడండి, కృష్ణుడు తనకి విషాన్ని ఇచ్చి చంపాలి అనేటువంటి వామనమూర్తి యొక్క అవతారంలోనే భగవంతుడు ఆమెకి తల్లి స్థానాన్ని ఇచ్చారు అంటే మోక్షాన్ని కలిగించి, మరి భక్తుల గురించి ఇంకేం చెప్తాం అంటే భగవద్వేషులకే భగవంతుని యొక్క కృప లభిస్తున్నప్పుడు ఇక భక్తుల గురించి చెప్పేదేమో చెప్పండి. ఇక్కడ ప్రధానంగా ప్రభుపాదుల వారు చాలా చక్కటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు భాష్యంలో. ఈ బద్ధజీవులకండి ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని కలిగి ఉన్నారు. ఎందుకు? జీవశక్తి, ఆత్మ. కానీ మాయ చేత తప్పబడి ఉన్నారు. మాయా మోహితులై ఉన్నారు. ఈ మాయ యొక్క శక్తి ఎవరు అధిగమించలేదు.
అటువంటి ఈ మాయాశక్తి నుండి బయటపడడం భక్తుడికి సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. అందుకు దైవీ ఈశాగుణమయి మమ మాయా దురత్యయ మామేమయే ప్రపద్యంతే మాయాన్విత. కేవలం కృష్ణునికి శరణాగతి పొందితే మాత్రమే మన మాయ నుంచి బయటపడాలి. స్వయంగా చెప్తున్నారు కృష్ణుడు, మమ మాయా దురత్యయ. కృష్ణుడి యొక్క శక్తి మాయ, భౌతిక శక్తి. అందుకనే భాష్యంలో ఏమని చెప్పారు? భౌతిక జగత్తు యొక్క సృష్టి స్థితి లయ కార్యములను కావించని దుర్గాదేవి. ఇక్కడే ఆగిపోతారన్నమాట. అంత శక్తి స్వరూపుని, అంత దుర్గే, ఇంకా ఎవరు లేరు అంటారు. కానీ అత్యుత్తమమైనటువంటి శ్రీమద్ భాగవతాన్ని మనం ఆశ్రయించినప్పుడు పరమసత్యం ఏంటి అన్నటువంటి మనకు తెలుస్తుంది. శ్రీమద్ భాగవతంలో వ్యాసుల వారు మనకి చాలా చక్కగా వివరించారు. ఏతే చాహ కలపురుషం కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణుడు స్వయంగా భగవాన్. సో ఈ యొక్క భౌతిక శక్తి అయినటువంటి ఈ దుర్గా, ఆమె దుర్గాదేవి, ఆమె శక్తి స్వరూపుని. అయితే నీడవలే అతని కోరికను అనుసరించి చరిత్రుచున్నాము. భగవంతుని యొక్క వెనుక ఉంటుంది మాయ, భగవంతుని యొక్క నీడ, ఛాయ. ఆయన్ని నీడవలే చరిస్తూ ఉంటుంది. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే దేవాలయాన్ని ప్రదక్షిణ చేస్తూ వెనక్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రతిమలను ఎత్తుకుని దండం పెట్టుకుంటూ ఉంటారు. వాస్తవంగా అయితే అలా చేయకూడదు. దేవాలయం వెనక అక్కడ రాక్షస గణాలు ఉంటాయని చెప్పారు. కానీ అలవాటుగా స్వామి వెనక ఉన్నారు గర్భగుడిలో అంటూ వీళ్ళు తలనాంచడం, దృషించడం, ఇటువంటివి మనం చేస్తూ ఉంటాం. వాస్తవంగా అయితే ముట్టకూడదు, ప్రదక్షిణ చేయాలి అంతవరకునే. ఆ విధంగా భగవంతుని యొక్క ఛాయ, ఈ యొక్క భౌతిక శక్తి అయినటువంటి దుర్గాదేవి, ఆమె ఈ భౌతిక జగత్తును నడిపిస్తూ ఉంది. నిజంగా మనకి కృష్ణుడు కావాలా లేదా అన్నటువంటి పరీక్షించేది ఆమె. నిజంగా మనకి కృష్ణుడు కావాలనుకోండి, ఆమె పెట్టినటువంటి పరీక్షల్లో మనం ఉత్తీర్ణం అవుతాం. కానీ ఆమె పరీక్షలు మనం తట్టుకోగలమా? తట్టుకోలేదు. కానీ భక్తులు ఈ శిల రూప గోస్వామి, శిల సనాతన గోస్వామి వారు చెప్పినటువంటి భక్తి దశామృత సింధులో ఉన్నటువంటి 5 అంశాలు, శ్రీ విగ్రహారాధన, హరినామ సంకీర్తన, భక్తుల సాంగత్యం, ధామ నివాసం, నెక్స్ట్ భాగవత శ్రవణం, కృష్ణ కథా శ్రవణం. భక్తుల సాంగత్యం ఓకే, కానీ భాగవతాన్ని మనం వేరే. సో ఈ 5 ప్రధానమైనటువంటి విషయాన్ని మనం చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ 5 అంశాలు ఎవరైతే ప్రతి నిత్యం మనం ఈ మందిరానికి వస్తే ఇవన్నీ లభిస్తాయి. సో అందువల్ల వీటిని మనం ఎప్పుడైతే ఈ శ్రవణ కీర్తనాలు జరుగుతూ మనం భక్తుల సాంగత్యంలో భగవంతుని అర్చించేటువంటి ప్రదేశము ధామం, భగవత్ రాజ్యం, భగవత్ సామ్రాజ్యం. సో ఇక్కడ మనము ఎప్పుడైతే ఈ కార్యకలాపాలను చేస్తూ ఉంటామో మనం ఆధ్యాత్మికంగా పురోగతి చెందడానికి మనకి తోడ్పడుతుంది. యాక్చువల్గా ఈ శ్లోకంలో ఎన్ని శ్లోకాలను ఉదహరించారు అంటే మధ్వాచార్యుల వారు స్కంద పురాణం నుంచి 1, 2, 3, 4,
6 శ్లోకాలని ఉదాహరణగా చెప్తూ గోపికల యొక్క స్థితి, అంటే ఇక్కడ గోపికల యొక్క స్థానం చాలా ఉన్నతమైనటువంటిది, కానీ దానిని లౌకికమైనటువంటి జనులు తప్పుగా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉన్నందున దానిని చాలా వివరంగా దానిని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇక్కడ మధ్వాచార్య వారు ఇచ్చినటువంటి ఈ శ్లోకాల్లో ఏమని చెప్తున్నారు? కృష్ణునికి ఆత్మ సమర్పణ చేసుకున్నటువంటి గోపికలు వారి భౌతికమైనటువంటి దేహాలను గ్రహించారు, ఆధ్యాత్మికమైనటువంటి లోకాలకు వెళ్ళారు. వారు కాలాన్ని అతిక్రమించారు. కాల ప్రభావం భక్తుల మీద ఉండదు. ఎందుకు? ఇక్కడ ఉన్నా, అక్కడ ఉన్నా, ఎక్కడున్నా స్వామి సేవ. భక్తులకి మృత్యువుని భక్తులు లక్ష్య పెట్టారు. అదే ఒక భౌతికమైన వ్యక్తి మరణం అంటే వద్దు, అలాంటి పదాలు వినిపించద్దంటారు. ఎందుకు? వాళ్ళకి భయం. కానీ భక్తుడికి మృత్యువన్న భయం లేదు. అసలైన జీవితం మరణం తర్వాత ప్రారంభమవుతుంది. ఆత్మగమనం మనం దేహాన్ని ధరించిన తర్వాత, ఈ భౌతిక శరీరాన్ని ధరించిన తర్వాతనే మన నిజమైనటువంటి ప్రయాణం మొదలవుతుంది. ఆ ప్రయాణాన్ని ఇప్పుడు మనం చేసేటువంటి సాధన ద్వారా, సేవ ద్వారా కృష్ణుని యొక్క ధామానికి వెళ్ళేటట్టుగా మనం చేసుకోవాలి. ఈ జన్మాంతరంలోనే కృష్ణుని చేరుకునేటట్టుగా మనం మన జర్నీ ప్రయాణాన్ని మనం సిద్ధం చేసుకోవాలి. ఈ గోపికలకు ఉన్నటువంటి ప్రేమ, భక్తి, ఇది ఇంతటి భక్తిని, ప్రేమని మనం పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి. విశుద్ధమైనటువంటి భక్తి. శ్రీ చైతన్య మహాప్రభుల వారు సన్యాసి అయినప్పటికీ ఆయన కూడా గోపికల యొక్క స్థితి చాలా ఉత్కృష్టమైనది. వారి యొక్క భక్తి, మాధుర్య, ప్రేమ అని శ్రీ చైతన్య మహాప్రభు కూడా మనకి తెలియజేశారు. గోపికలు సామాన్యమైనటువంటి వారు కాదు అంటూ 2వ శ్లోకంలో మధ్వాచార్యులు వారు ఏమంటున్నారు? గోపికలలో అధిక శాతము తమ పూర్వ జన్మమునందే అదివరకే పూర్తిగా దివ్య జ్ఞాన ఫలితులై ఉండేది. ఆ కారణం చేతనే పరబ్రహ్మమును పొందగలిగేది. ఈ స్థాయికి వచ్చారు అంటే ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి సాధన చేసి ఎన్నో యజ్ఞయాగాదులు, తపస్సులు ఆచరిస్తేనే ఇట్టి స్థితికి రావడానికి అర్హత. అందువల్ల మనం అందుకని ఎవరి పట్ల మనం ద్వేషాన్ని కలిగి ఉండకూడదు. అందరూ భగవంతునికి ప్రియం. భగవద్గీతలో అదే స్వామి చెప్తుంది, నమే ద్వేషో అస్తిన ప్రియ. నేను ప్రేమించే వాళ్ళు, ప్రియమైన వాళ్ళు కానీ అప్రియమైనటువంటి వాళ్ళ కూడా లేరంటున్నాడు కృష్ణుడు భగవద్గీత శ్లోకాల్లో. అందరూ కూడా సమూహం సర్వభూతేషు, అందరూ భగవంతునికి ప్రియమైన వాళ్ళే. అయితే దుష్టుల పట్ల శిక్ష, వాళ్ళ శ్రేయస్సుకి, భక్తుల పక్ష రక్షణ, వారి యొక్క ఆశిష్ట. ఇది భగవంతుని యొక్క ధర్మస్వరూపం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఒకటి మనం పరమసత్యాన్ని తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలాసార్లు చెప్పుకున్నాం, దేవతలను ఆశ్రయిస్తే దేవతలు మనకి అర్హత ఉండి కోరికుంటే ఖచ్చితంగా వారు వరాలు ఇచ్చి మనల్ని అనుగ్రహిస్తారు. ఈ వరాలు కూడా కృష్ణు నుంచే వస్తాయి.
కానీ కృష్ణుడినే మీరు నేరుగా సేవించినప్పుడు ఆయన ఇవ్వడం లేదు అంటే దానికి ఏదో కారణం ఉంది. కృష్ణుడికి దూరం అయినట్టుంటే ఆ కోరిక ఏది ఇవ్వదు. కృష్ణుడు ఏదైనా ఇచ్చాడు అంటే దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోగలిగితే దాన్ని ఇస్తాడు. కృష్ణుడి దగ్గరికి వస్తే ఇటువంటి స్థితిని కలిగి ఉంటారు. అందుకనే అందరూ రారు శ్రీహరి దగ్గరికి. హరి అంటేనే అన్నీ తీసుకుంటాడు, అలాగే ఇస్తాడు కూడా. కానీ వాళ్ళకి భయం. లౌకికమైనటువంటి వ్యక్తులు భగవంతుని దగ్గరికి రావాలి అంటే ఎందుకు? సర్వ మృత్యు హరిస్తాహం, మృత్యు రూపంలో సమస్తాన్ని హరించి వేస్తాను. వాళ్ళకి కావాల్సినటువంటి భౌతికమైన కోరికలు తీర్చుకోవడానికి కామేశ్వరైశ్వరేత హృత జ్ఞాన ప్రపంచంతే అన్యదేవత, అన్యదేవతలను ఆశ్రయిస్తూ వారి భౌతికమైనటువంటి కోరికల్ని సంతృప్తిపరచుకోవడానికి వారు ప్రయత్నం చేస్తారు. కానీ అత్యుత్తమమైనటువంటి భక్తి భగవత్ ప్రేమ లభించాలి అంటే అది కేవలం కృష్ణుని యొక్క పరధర్మాలను ఆశ్రయించడం ద్వారా మాత్రమే పొందగలరు. సో అందువల్ల శిశుపాలుడు సంహరింపబడి అందరూ చూస్తూ ఉండగానే అతని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి శక్తి, ఆ యొక్క జ్యోతి కృష్ణునిలో ఐక్యమవుతూ ఉండడాన్ని అందరూ కూడా దర్శించారు. అంటే మోక్షం ప్రసాదించడం. కానీ ఇటువంటి మోక్షాన్ని భక్తులు కోరుకోరు. కోరుకుంటారా? కేవలం భగవంతునికి భక్తిపూర్వకమైనటువంటి పరిచర్య చేయాలి అనేటువంటిదే మాత్రమే భక్తులు కోరుకుంటారు తప్ప భగవంతుడిలో ఐక్యమై అతని యొక్క వ్యక్తిత్వాన్ని కోరుకోరు. ఆ ముక్తి ఏమంటారు? ముక్తి. అట్టి ముక్తి భక్తుడు కోరుకోరు. భగవంతునితో కలిసి ఉండి ఆయనకి నిత్యం సేవ చేయాలని చెప్పారు. అందువల్ల మనం ఇక్కడ సుఖదేవ గోస్వాముల వారు చెప్పినటువంటి ఈ శ్లోకాన్ని మనం పరిశీలనగా చూసుకున్నట్లయితే పరీక్షిత్ మహారాజుతో అంటున్నారని అంటున్నాను. ఏమని? నీకు ఇదివరకే చెప్పినట్లుగా కృష్ణుని ద్వేషించినటువంటి శిశుపాలునికే అటువంటి ఉత్తమమైనటువంటి గతి కలిగినప్పుడు భక్తుల విషయంలో ఎందుకు భగవంతుడు మరి వారి పట్ల ఏ విధంగా వ్యవహరిస్తారు? చాలా ప్రియంగా వ్యవహరిస్తారు. వారి పట్ల ఎంతో అమితమైనటువంటి వాత్సల్యాన్ని, ప్రేమని కలిగి ఉంటాడు భగవంతుడు. ఇందులో ఎటువంటి సందేహాన్ని మనం కలిగి ఉండవలసినటువంటి అవసరం లేదు. ఈ శ్లోకం యొక్క సారాంశం అది. ఇక్కడ శిశుపాలుని యొక్క వృత్తాంతం గురించి చెప్పుకోవచ్చు. రాజసూయ యాగం చేసేటప్పుడు కూడా శిశుపాలుడు మనసులో ఎన్నో ద్వేషం ఎంతో పెట్టుకున్నాడు కృష్ణుని పట్ల. రుక్మిణిని వివాహం చేసుకోవాలనుకున్నాడు శిశుపాలుడు. అతను కోరిక లేదు. ఈ 6 చెప్పుకుంటాం కదా, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం. ఇందులో మాత్సరం అన్నటువంటిది శిశుపాలలో ఉన్నటువంటి భావం. అంటే భగవంతుని చూసి తట్టుకోలేకపోతున్నాడు శిశుపాలుడు. అన్నీ కూడా మనసులో పెట్టుకుని భగవంతుని నిందిస్తూ తనకి ఇచ్చినటువంటి పరిధిని దాటాడు. 100 తప్పులు చేస్తే దండిస్తానని చెప్పి భగవంతుడు ఒక మాట తీసుకున్నాడు. కాబట్టి ఆ మాట మేరకు అతన్ని ఓపిక బట్టి
తర్వాత వస్త్ర చక్రంతో శిశుపాలుని సంహరించారన్నమాట. చూడండి, కృష్ణుడు దేవదేవుడు అన్నటువంటి విషయం ప్రతి ఒక్క సందర్భంలో కూడా కృష్ణుడు తన లీలల ద్వారా ప్రదర్శిస్తూ ఉన్నాడు, అంతే కదా, బాల్యం నుండి కూడా. కానీ కృష్ణుడు ఉన్నప్పుడు ఉన్నటువంటి వారు దానిని గ్రహించడం లేదు, వారు అనుభూతి చెందడం లేదు, వాళ్ళు అంగీకరించడం లేదు. దుర్యోధులు అంగీకరించారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉన్నారు కృష్ణుని పట్ల ద్వేషాన్ని కలిగేటువంటి, ఇంకా ఎక్కువ అవుతారు కానీ తగ్గరు. ఇది కలియుగం కదా, ఈ కలియుగంలో మరింత దౌర్జన్యం, దారుణాలు, మానవతాన్ని పూర్తిగా కోల్పోయి జనులు పశువుల్లో జీవిస్తూ ఉంటారు. కాబట్టి వారికి భగవంతుని యొక్క గొప్పతనం తెలియదు, మనకు మరింత భౌతికత్వంలో వెళ్ళిపోతారు. అందుకే శ్రీ చైతన్య మహాప్రభువుల వారి యొక్క దర్శనాన్ని నారదముని చేసినప్పుడు ద్వారకలో గౌరంగ 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 అంటూ నారదముని ద్వారకలో కృష్ణుడు చెప్పిన తర్వాత ఆ విషయానికి ఎంతో ఆయన నారదముని ఆనందపరుస్తవుతారు. మరొక్కసారి కలియుగంలో ఈ పద్ధతి జనులందరినీ ఉద్ధరించడానికి నేను సంకీర్తన యజ్ఞంతో హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. సంకీర్తన యజ్ఞంతో నేను అవతరిస్తాను, అందరికీ కూడా కృష్ణ ప్రేమను ప్రసాదిస్తాను. అందువల్ల రాధాకృష్ణుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని మధ్వాచార్యుల వారి వంటి మహానుభావులే మనకి అర్హత లేదు అని కవ్వంతో ఉన్న కృష్ణుణ్ణి, ఉడిపిలో లడ్డు గోపాలని, ఇలా ముద్దులొలిగేటువంటి బాలకృష్ణుణ్ణి సేవిస్తూ ఉన్నారు. రాధాకృష్ణుని గురించేటువంటి అర్హత మనకి లేదన్నారు మధ్వాచార్యుల వారు వారి శిష్యులతో. మరి మనకెక్కడికి చెప్పండి? గోపికలని, కృష్ణుణ్ణి ఆరాధించేటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది మనకి? బ్రహ్మమత్వ గౌడీయ సాంప్రదాయంలో ఉండడం వల్ల గౌడీయ వైష్ణవులుగా మనం పిలవడం చేత, గౌడీయ వైష్ణవులు అంటే ప్రత్యేకించి రాధాదేవి గోపికలని ఎవరైతే అనుసరిస్తారో గోపికా భావనని వారే ఈ గౌడీయ వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరిస్తారు. అందుకనే శ్రీ చైతన్య మహాప్రభువుల వారు మధ్వ సాంప్రదాయంలోకి వీరిని గౌడీయ వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసంధానం చేశారు. 5వ వైష్ణవ సాంప్రదాయాన్ని ఆయన ప్రవేశపెట్టారు. సాక్షాత్ శ్రీ చైతన్య మహాప్రభువే ఈ బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయంలో వచ్చారంటే మీరు అర్థం చేసుకోవాలి. 4 వైష్ణవ సాంప్రదాయాలు ఉన్నాయి కదా, మరి వేరే సాంప్రదాయాలు ఎందుకు రాలేదు? ఈ సాంప్రదాయంలో రావచ్చు, రుద్ర సాంప్రదాయంలో రావచ్చు, కుమార సాంప్రదాయంలో రావచ్చు, సనత్ కుమారుడు సనక సనాతన సనంద. మధ్వ సాంప్రదాయాలు ఎందుకు వచ్చాయి అంటే మధ్వ సాంప్రదాయంలో చాలా స్పష్టత ఇచ్చారు మధ్వాచార్యుల వారు. అంటే రీసెంట్గా వచ్చినటువంటి సాంప్రదాయం చాలా క్లారిటీగా ఉంది. ద్వైతం రెండు ఒకటిగా ఉండాలి. శంకర భగవత్పాదుల వారు ఏకం ఒకటే అంటారు, అంటారు అద్వైతం. కానీ మధ్వాచార్యుల వారు ద్వైతం రెండు. తండ్రిలో పిల్లవాడుతాడు, తండ్రి నుంచి విడివడతాడు, తండ్రి స్వతంత్రత తండ్రికి ఉన్నది, పిల్లవాడు స్వతంత్రత పిల్లవాడు. పిల్లవాడు మళ్ళీ తిరిగి తండ్రిలో ఐక్యం అవ్వడు, కానీ ఒకప్పుడు పిల్లవాడు తండ్రిలో భాగమే. అదే భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పింది, మమై అంశో జీవలోకే జీవభూత సనాతన.
జీవులైనటువంటి మీరందరూ కూడా మమై అంశం, నా యొక్క అంశంలో మీరందరూ కూడా అంటారు భగవంతుడు. ఆయన ఇచ్చి మనం విడిపడ్డాం. తిరిగి మళ్ళీ ఆయనలో ఐక్యం అవ్వాలని కోరుకోకూడదు. మన వ్యక్తిత్వాన్ని మనం నిలుపుకొని భగవంతునికి భక్తిపూర్వకమైనటువంటి పరిచయం చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఆయనలో ఐక్యమైపోవాలని అనుకోవడం అన్నటువంటి అది కూడా ఒక మోక్షమే, సాయుధ్యం ముక్తి. కానీ దాన్ని మనం భక్తులు ఎప్పుడు కూడా దాన్ని కోరుకోరు, అటువంటి కోరికనే. సో అందువల్ల మనం ఈ శ్లోకం నుంచి చాలా చక్కటి సందేశాన్ని మనం పొందొచ్చు. చాలా అత్యుత్తమమైనటువంటి లీల చర్చిస్తూ ఉన్నారు ఇక్కడ. భక్తులే కముక్త వైష్ణవులు, సీనియర్ వైష్ణవులు, వరిష్ఠ వైష్ణవులే కముక్త శ్రీమద్ భాగవతాన్ని అత్యంత శ్రద్ధతో శ్రవణం చేయండి. ఆ భగవంతుని యొక్క లీలలు మీ హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క ప్రేరణతో చాలా చక్కగా మీరు అర్థం చేసుకోవడానికి మీకు అర్హత లభిస్తున్నారు. హరే కృష్ణ. గ్రంథరా శ్రీమద్ భాగవతం కి, శ్రీ శ్రీ రాధా గోపీనాథ్ కి, శ్రీ శ్రీ జగన్నాథ్ బలదేవ్ సుభద్రామాయ కృష్ణ కి, శ్రీ శ్రీ గోవింద శ్రీనివాస్ కి, శ్రీ శ్రీ గోవిందాయ కి, శివ ప్రభుపాద్ కి, సమవేత భక్త బృంద కి, గౌ